నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా చీనా బ్రిడ్జి చరిత్ర సృష్టించింది. ఇటీవలే రైల్వే శాఖ వంతెనపై రైలును ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సంగల్దాన్ రియాసీ మధ్య చినాబ్ వంతెన మీదుగా ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంతో త్వరలో వంతెనపై నుంచి రైలు సర్వీసులు ప్రారంభమవుతాయని భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ వంతెన నిర్మాణానికి మోదీ ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా సంగల్దాన్ నుంచి రియాసీ జిల్లాను కలుపుతూ చినాబ్ నదిపై ఈ వంతెనను నిర్మించారు. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలకు అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ రైలు వంతెన నిర్మించారు. చీనాబ్ నది నుంచి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు. ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బైపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన 275 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా ఉండేది. చినాబ్ వంతెనతో ఆ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఈఫిల్ టవర్ కంటే చినాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ. ఇక ఈ లొకేషన్ ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్ గా మారనుంది. 35,000 కోట్ల రూపాయలతో జమ్మూ కాశ్మీర్కు కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో ఈ వంతెన కీలకమైందన్నారు. లింక్ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని, 1వ సొరంగం పనులు మాత్రమే కాస్త మిగిలిపోయాయని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. సంగల్దాన్ రియాసీ మధ్య రైల్వే లైన్, రైల్వే స్టేషన్లను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నో సవాళ్లను భారత్ అధిగమించిందని, ఈ వంతెన ఆధునిక ప్రపంచంలోని ఇంజనీరింగ్ అద్భుతమని అధికారులు కొనియాడారు. ఈ రైలు వంతెన నిర్మాణం ద్వారా భారత ఇంజనీర్లు అద్భుతాన్ని సృష్టించారని, ఇది ప్రపంచంలోని 8వ అద్భుతమని రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ అన్నారు. ఈ వంతెనను గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకునేలా రూపొందించారు. 120 సంవత్సరాలైన చెక్కు చెదరని రీతిలో వంతెన నిర్మాణం జరిగింది. ఇది భూకంపాలను కూడా తట్టుకోగలదు. చినాబ్ రైలు వంతెన కశ్మీర్ ప్రాంతానికి గేమ్ చేంజర్గా మారనుంది. చినాబ్ వంతెనను తీవ్రవాదులు టార్గెట్ చేసే అవకాశం కూడా ఉండడంతో అధికారులు పలు ముందస్తు చర్యలు, టెక్నాలజీ సహాయం కూడా తీసుకున్నారు. బాంబు దాడులను తట్టుకునేలా 780 మీటర్ల పొడవుతో బ్లాస్ట్ ప్రొటెక్షన్ ప్లాట్ఫామ్ను నిర్మించారు. భారతీయ రైల్వే చరిత్రలోనే బ్లాస్ట్ ప్రొటెక్షన్తో నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జ్ ఇది. వంతెన నిర్మాణ ప్రక్రియలో దాదాపు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి వచ్చింది. టన్నెలింగ్ పనులకు ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టన్నెలింగ్ నిపుణులు ప్రాతినిధ్యం వహించారు. -10 డిగ్రీల సెల్సియస్, 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలకు అనువైన స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించారు. నిర్మాణ వివరాల కోసం అధునాతన టెక్లా సాఫ్ట్వేర్ని ఉపయోగించారు. స్మార్ట్ అసెట్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా చినాబ్ ఆర్చ్ బ్రిడ్జి కోసం స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్ సెన్సార్లను 120 దాకా ఇన్స్టాల్ చేశారు. ఈ సెన్సార్లు 24 గంటలు పనిచేస్తుంటాయి. గాలి, వేగం, ఉష్ణోగ్రత, తేమ, ప్రకంపనల వంటి వివిధ అంశాలకు సంబంధించిన రియల్ టైం డేటాను అందిస్తూ ఉంటాయి. వంతెన నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల స్టీల్ వాడారు. 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 66,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 26 కిలోమీటర్ల మోటరబుల్ రోడ్ల నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 1,300 మందికి పైగా కార్మికులు, 300 మంది ఇంజనీర్ల సమిష్టి కృషి దాగి ఉంది. చినాబ్ వంతెన నిర్మాణానికి 2003లో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2008లోనే పనులు మొదలైనప్పటికీ నిర్మాణం పూర్తవడానికి దాదాపు 2 దశాబ్దాలు నిరీక్షించాల్సి వచ్చింది. యూపీఏ 1, యూపీఏ 2 హయాంలో నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. 2014లో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అయితే నిర్మాణ దశలో ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను ఎదుర్కొంది. భారీ ఆర్చ్ను నిర్మించడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. లోయకు ఇరువైపులా పనులు చేయడానికి 2 భారీ కేబుల్ క్రేన్లు అవసరమయ్యాయి. పెనుగాలులు, కఠిన ఉష్ణోగ్రతలు, భూకంపాలు, ఊహించని విధంగా నదిలో పెరిగే నీటి ప్రవాహం, ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలను, పరీక్షలను ఎదుర్కొని వంతెన నిర్మాణం జరిగింది. యుఎస్బిఆర్ఎల్ ప్రాజెక్టు పూర్తిగా కార్యరూపం దాల్చాక జమ్మూ, శ్రీనగర్ మధ్య వందే భారత్ మెట్రో రైలు నడపనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆ ప్రాంత ప్రజలకు కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఆర్థిక, సామాజిక ఏకీకరణను గణనీయంగా మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది.
పారిశ్రామికీకరణ, ఎగుమతులు, దిగుమతులు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా వాణిజ్యం, పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ ప్రాజెక్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రైల్వే లైన్ వ్యూహాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలకు వేగంగా మోహరించడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అటు కాశ్మీర్ ప్రజల అవసరాలను తీర్చి అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా ఇటు దేశ రక్షణ కోసం కూడా చీనా బ్రిడ్జి ప్రధాన భూమికను పోషించనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.